ఎన్నికలకు ముందు వైసీపీ నేతల ఒత్తిడి మేరకు రాజీనామా చేసిన వాలంటీర్ల సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఎంతో కష్టపడి పనిచేసిన తమను ఎన్నికల సమయంలో బలవంతంగా వైసీపీ నేతలు రాజీనామా చేయించారని పలువురు వాలంటీర్లు కొండబాబుకు తెలిపారు. ప్రస్తుతం తమ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని వారు వాపోయారు. బాధిత వాలంటీర్లను కొండబాబు ఓదార్చి ధైర్యం చెప్పారు. వాలంటీర్లు అందరూ ఏడుస్తున్నారు. ఈ రోజున బాబు ఎలక్షన్లో మమ్మల్ని బలవంతంగా రిజైన్ చేయించారు. రిజైన్ చేయకపోతే మళ్ళీ మీ జాబులు ఉండవు, మా ప్రభుత్వం వస్తుంది, రిజైన్ చేసి మీరు ఎలక్షన్లో పనిచేయాలని చెప్పేసి బలవంతంగా రిజైన్ చేయించారు. ఈరోజు మేము దీని మీద ఆధారపడిపోతుందన్న మా కుటుంబాలు, నాకు 2 పిల్లలు, ఎలా బతకాలో తెలియట్లేదు, మా ఉద్యోగాలు మాకు ఉండేలా చూడని చెప్పి వాలంటీర్లు అందరూ వచ్చి మీరు కూడా చూస్తారు, మీ కళ్ళ తిరిగి ఏడుస్తున్నారు. అందరూ కూడా ఎవరైతే రిజైన్ చేస్తారో వాలంటీర్ల విషయం ఏడుస్తున్నారో బాధపడుతున్నారో వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు దృష్టిలో పెడతానని చెప్పాం. వారికి చెప్పడం జరిగింది. ఆ విధంగా వాళ్ళకి ఈరోజు ధైర్యాన్ని ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.